నంద్యాల జిల్లా సంజామల మండలంలో లేని సర్వే నెంబర్లతో 321 ఎకరాల భూమికి నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు సృష్టించిన ఘటన వెలుగు చూసింది. నకిలీ పాస్ బుక్లతో 80 లక్షల లోన్ తీసుకుని బ్యాంకులను మోసం చేసిన కేసును ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ ప్రమోద్ మీడియాకు వివరించారు. సంజామల తహసీల్దార్ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన బషీర్ అహ్మద్, సంజామలకు చెందిన ఉపేంద్రలు నకిలీ పాస్ పుస్తకాలు అందజేయడంలో ప్రథమ ముద్దాయిలుగా ఉన్నారు. ఒక్కొక్కరికి 5 ఎకరాల చొప్పున తప్పుడు పాస్ పుస్తకాలు ఇచ్చి 30,000 రూపాయలు తీసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. సుమారు 49 మంది వేరువేరు బ్యాంకుల్లో పాస్ పుస్తకాలు పెట్టి 80 లక్షల లోన్ తీసుకున్నట్లు విచారణలో తేలింది. 2023 సంవత్సరంలో సంజామల తహసీల్దార్ జీవి మల్లికార్జునరావు ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేసి ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వివరించారు. లోన్లు తీసుకున్న వారంతా వెంటనే జమ చేయాల్సి ఉంటుంది, లేకుండా కేసులు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. కోయిలకుంట్ల సర్కిల్ పరిధిలోని సంజామల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అప్పటి ఎంఆర్ఓ గారు మనకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్లో కంటెంట్ వచ్చేసి వాళ్ళ ఆఫీస్లో కొంతమంది ఫేక్ పాస్బుక్లు క్రియేట్ చేసి లేని ల్యాండ్ని ఉన్నట్టుగా చూపించి కొత్త సర్వే నెంబర్లు క్రియేట్ చేసి ఫ్రాడ్ చేశారని చెప్పేసి మనకు ఆరోపణలతోటి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దీని దర్యాప్తులో నిమిత్తం నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా గారి ఆదేశాల మేరకు మనం ఈరోజు ఈ కేసులోని ముగ్గురు కీలకమైన వ్యక్తుల్ని ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఒక 12 ఫేక్ పాస్బుక్లు అండ్ 5 టైటిల్ డీడ్స్ మనం ఈరోజు సీజ్ చేశాము. అరెస్ట్ చేసిన వారి వివరాలు వస్తే సాయిబోయిన ఉపేంద్ర, వరప్రసాద్, దూదేకుల మహమ్మద్ రఫీ, వీళ్ళ ముగ్గురిని మనము ఈ కేసుకు సంబంధించి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో కేసు వివరాల్లోకి వెళ్తే 2023లో అప్పటి ఎంఆర్ఓ గారు మనకు కంప్లైంట్ ఇచ్చారు. ఇందులో 2018లో అనమాట 2018లో వాళ్ళ ఆఫీస్లో పనిచేస్తున్న ఒక కంప్యూటర్ ఆపరేటర్, ఇతని పేరు వచ్చేసి బషీర్, ఇతనికి తెలిసిన ఇంకొక వ్యక్తి ఉపేంద్ర, వీళ్ళిద్దరూ కలిసి లేని భూమిని ఉన్నట్టుగా సృష్టించి ఒక కొత్త సర్వే నెంబర్స్ తోటి ఫేక్ పట్టా పాస్బుక్లు ఇష్యూ చేసి దీన్ని ఆన్లైన్ కూడా ఎక్కించడం జరిగింది.